హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్. మా హస్బెండ్ స్వీట్ తినాలని ఉంది, ఏదో ఒకటి చేయి అని అడిగారు. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ సరే ఏదైనా హెల్తీగా చేద్దామని సున్నుండలు చేద్దామని డిసైడ్ అయ్యా. బట్ నాకైతే ప్రాసెస్ అంతగా తెలియదు. మా అమ్మ చేస్తే తినడమే తప్ప నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. అందుకే మా అత్తయ్యని అడిగా, ప్రాసెస్ చెప్పారు. ఆ ప్రాసెస్ని మీకు కూడా చూపిస్తా. 2 కప్స్ మినపప్పు, 1 కప్ బెల్లం, 1/2 కప్ నెయ్యి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని 2 కప్స్ మినపప్పును వేసుకొని బాగా వేయించుకోవాలి. మినపప్పు వేగడానికైతే చాలా టైం పడుతుంది. యాక్చువల్గా అయితే పొట్టుపప్పు ఇంకా మంచి టేస్ట్ ఇస్తుందంట. బట్ మన దగ్గర పొట్టుపప్పు అంత అవైలబుల్గా లేదు. అందుకే నేను పొట్టు లేని పప్పునే తీసుకున్నా. ఇది వేయించుకునేటప్పుడు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. వేయించుకోవడం అయితే అయిపోయింది. వేరొక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. పప్పుని బరగ్గా కాకుండా సాఫ్ట్గా మిక్స్ పెట్టుకోవాలి. సాఫ్ట్గా ఉంటే ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తినడానికి బాగుంటుంది వాళ్ళకి కూడా. అసలు అత్తయ్య అయితే 1.5 కప్ వరకు చెప్పారు బెల్లం, కానీ నేనైతే స్వీట్ అంత ఎక్కువ తినను, అందుకే 1 కప్ వేస్తున్నా. మీరు బాగా స్వీట్ తినే వాళ్ళైతే 1.5 కప్ వరకు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. బెల్లం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే బెల్లం పైన వేసింది మూతకి అంటుకుంటుంది. బెల్లం అని కాదు, ఏదైనా సరే మనం మిక్సీలో లాస్ట్లో యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెయ్యి వేసుకొని సున్నుండలు చేసుకోవడమే. మీలో సున్నుండలు అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే, బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు ఒక మెమరీలా ఉంటుంది అని మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నెయ్యి వేసుకొని సున్నుండలు అయితే చేసుకుంటున్నా. చాలామంది అంటారు ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్లా సున్నుండలు చేసుకోవడానికి అని. బట్ సున్నుండలు అంటే హెల్దీ కదా, మరి అంత హెల్దీ రెసిపీని అప్పుడప్పుడు అయినా చేసుకొని తినాలి కదండి. ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే కాదు కదా. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. చూసారా, చూడడానికి కలర్ ఎంత బాగుందో, తినేయాలనిపిస్తుంది కదా. సున్నుండలు రౌండ్గా రావడానికైతే కష్టపడుతున్నా. ఇక్కడ లాస్ట్కి సాధించాలండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. మా ఆంధ్రాలో ఈ సున్నుండల్ని సంక్రాంతి టైంలో కంపల్సరీగా చేసుకొని తింటారు. అదొక ట్రెడిషన్ లాగా. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.